ఈరోజు ఈ పుస్తక ఇనాగ్రేషన్కు మరి నన్ను ఆహ్వానించడం అంటే ఇది నిజంగా నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే నా పేరులోనే చిన్న ఉంది. ఇంకా నేను బాల సాహిత్యం రాసేవాడిని. పిల్లలు అందరూ సహజంగా బాల సాహిత్యం రాసి ప్రౌఢ సాహిత్యానికి పోతే నేను ప్రౌఢ సాహిత్యం రాసి బాల సాహిత్యానికి వచ్చాను, కిందికి వచ్చాను. ఎందుకంటే పిల్లలే కారణం దానికి. పిల్లలు కథ చెప్పమనడం, ఆ కథ చెప్పు అనేసరికి ఎన్ని కథలు మీకు గుర్తుంటాయండి? 5-10 కథలు గుర్తుంటాయి. నేను ఈ కథలు ఎందుకు రాయొద్దని కథలు వాళ్ళకి చెప్పి పత్రికలు పంపి అలా ప్రాచుర్యమైన వాడిని. కానీ ఒక్క సంగతి మాత్రం నిజం, నేను 20 సంవత్సరాలుగా పైన కథలు రాస్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా 2019 వరకు తెలియదు, చెప్పలేదు. మా ఇంటి వాళ్ళకే తెలియదు. ఎందుకు రహస్యంగా వచ్చారంటే చెప్తే ఏమొస్తుంది, మనకు 10 మందికి అర్థం కావాలి, సంతోషపడాలి, అంతే. అలా ఏదో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందినటువంటి వాసా నరసయ్య గారు కూడా నాకు ఫోన్ చేసి సార్ చందమామకి ఎట్లా కథలు పంపాలని అడగడం నాకు చాలా సంతోషం అనిపించింది. మరి అలా చందమామ బాలమిత్రులతో కాకుండా ఇప్పుడు వివిధ రకాలైన పత్రికలు కూడా బాల సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నాయి. అందులో మరి అవకాశం ఇచ్చినటువంటి సంపాదకులకు, ఆ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ వేదాల రాజేశ్వరరావు గారు అద్భుతమైన పుస్తకం రాశారు. నేను ఒకే కవిత చదవాలని అనుకున్నా, కానీ తీసిన తర్వాత 10 కవితలు చదివాను. సహజంగా నాకు కొద్దిగా సమయం తక్కువ ఇంట్లో, ఎందుకంటే శతక పద్యాలు సరిచూడమంటారు కొంతమంది. ఆ పద్యాలు చూస్తే ఇక్కడ తప్పు పోయింది బాబు అంటే కొద్ది సవరించడం సార్ మీరే అంటారు. ఇక పద్యం మొత్తం రాయాల్సి వస్తుంది చూసుకోండి. ఇంకా ఇలా చూస్తే ఈ 10 కవితలు నిజంగా ఒక్కొక్క ఆణిముత్యం. ఏదో అశక్తిగా చెప్పడం లేదు, నేను చదువుతారు మీకే తెలుస్తుంది. ఇందులో నాకు నచ్చిన కవితలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నర్సవ్వ అనే కవిత ఉంది. ఒక పని మనిషి, అవి పని మనిషి కాదు, ఇంట్లో బంధువే. నిజంగా జగిత్యాల అక్క ఇంటికి పోయినప్పుడు ఏ పాము రాని లేకపోతే ఎవరన్నా కొత్త వ్యక్తి రాని ముందు హెచ్చరించేది ఆమెనే, మనల్ని కాపాడేది. అద్భుతమైనటువంటి మరి కవితాత్మ రాజేశ్వరరావు గారిలో ఉంది. ఇప్పుడు నేను ఇందులో ఉన్న చాలా కవితలు వచ్చాయని చెప్పాను. నేను ఒక్క కవిత మాత్రం నేను ఇక్కడ ప్రదర్శింపదలుచుకున్నా. దయచేసి అధ్యక్షుల వారు అనుమతిస్తే, ఎందుకంటే నాకు ఒక పాడువాడని పేరు ఉంది. అంటే నేను ఆకాశవాణిలో కూడా, దూరదర్శన్లో కూడా బి గ్రేడ్ ఆర్టిస్ట్గా పాటలు పాడాను. అది నాకు ఇక్కడ సమావేశంలో మాత్రం నేను ఇక్కడ ఘంటసాల సంగీత కళా సమితి, ఊర్వశి కళా సమితి వాటిల్లో అప్పుడు రాష్ట్ర స్థాయి ఘంటసాల పాటల పోటీలు ప్రైజ్ కూడా తీసుకొని పోయాను. అది నాకు తెలుసు. ఇక్కడ అలాగే పాల్గొన్నా, కానీ ఈ సమావేశంలో ఇలా పాల్గొనడానికి మాత్రం నేను అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడు వైరాగ్య ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లా ఇక్కడ చాలామంది నాకు ఎవరు పరిచయం లేదు, జనరల్గా ఇప్పుడు పరిచయం చేసుకుంటే నేను వచ్చాను. దానికి చాలామంది పేర్లు తెలుసు, పేర్లు ముందు వస్తాయి, మనుషుల తర్వాత కనబడతారు. అలాగే ఈ కవిత గూర్ఖా అండి ఒకటి కవిత నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు ఈ గూర్ఖా గురించి నేను చదువుతా. గూర్ఖా ఎలా అదవుతుందో చాలా బాగా అనిపించింది నాకు. నిశ్శబ్దపు నిశిరాత్రి సైనికుడొకడు వీధి వీధిన విహరిస్తాడు, ఇంటింటా నమ్మకమై అలికిడి లేని అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నిర్భయపు విజిల్ సంగీతం ఒకటి వినిపిస్తూ లాఠీతో శబ్దం చేస్తూ
అలసిన నిద్ర దేహాన్ని అప్రమత్తం చేస్తూ వాడు, చోరుల ప్రణాళికల్ని భగ్నం చేస్తూ, యథేచ్ఛగా తిరిగే ఊర కుక్కల నూరడి చేస్తూ, కాడరాత్రి భైరవుడు వాడు, రాత్రి వేళ రక్షణ వ్యవసాయం చేస్తాడు వాడు. సూపర్ పదం అండి వ్యవసాయం. చిన్న కళ్ళతో పొడవాటి టార్చి లైట్ చీల్చిన దారుల గుండా గమనిస్తూ వాడు ధైర్యం నిండిన యాతన వాడిది, స్థైర్యం నింపే చేతన వాడిది. ఆదమర్చిన నీ ఒంటిని, నిర్జీవపు నీ ఇంటిని కాపలా కాస్తూ రక్షించే మూర్ఖ వాడు. నెలకోసారి ఇంటి ముందు బిడియంగా 10 పరకో ఇస్తావని నిలబడతాడు. నిన్ను అర్థించడానికి వచ్చిన యాచకుడు కాదతడు, నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడని గుర్తించుకో. అద్భుతం. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే పిల్లల కథలకు మాకు ఇలాంటివి కొన్ని ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ. ఎందుకంటే ఆత్మ కథలాగా మనం చేసినప్పుడు ఇవి చాలా అవుతాయి. కాబట్టి చక్కని ఉపయోగకరమైన పుస్తకం ఇది. అధ్యక్షుల వారి రంగంతో ఒక చిన్న పాట పాడి